హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. మన టాప్ క్లాస్ క్రికెటర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, హేటర్స్ కూడా ఉంటారు. ఓకే, ఫ్యాన్స్ ఉన్నంతమంది హేటర్స్ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు హేట్ చేసేవాళ్ళు కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటారు. సిగ్నిఫికెంట్ నెంబర్ విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళని హేట్ చేసేవాళ్ళు, వాళ్ళని భయంకరంగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. రిషబ్ పంత్ కూడా అలాగే చాలామంది హేటర్స్ ఉంటారు, పర్టికులర్లీ అతని వైట్ బాల్ క్రికెట్ సంబంధించి. కానీ టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి మాత్రం ఎవ్రీబడి విల్ సే రిషబ్ పంత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ టెస్ట్ టీమ్. అది వాళ్ళందరినీ సైలెన్స్ అయిపోతుంది. టెస్ట్ క్రికెట్ విషయంలో రిషబ్ పంత్ గురించి ఎవరు ఎక్కువగా క్రిటిసైజ్ చేయరు. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అలా ఉంది, అతని హీరాయిక్స్ అలా ఉన్నాయి. పర్టికులర్లీ లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియాలో బీజీటీ ఆడినప్పుడు 2021లో అతను సిడ్నీలో బ్రిస్బేన్లో ఆడిన నాక్స్ చూసిన తర్వాత రిషబ్ పంత్కి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి తీరుతాడు. అండ్ ఆస్ట్రేలియాలో ఇన్ జనరల్ అతని ఫిగర్స్ అద్భుతంగా ఉన్నాయి. అతను ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 2 టూర్స్ చేస్తే ఈ టూర్కి ముందు దాంట్లో అతని యావరేజ్ ఎంత ఉందో తెలుసా మీకు? 62.40. అద్భుతమైన యావరేజ్ ఉంది. ఆడిన 7 టెస్ట్ మ్యాచ్లు ప్రీవియస్ 2 ఆస్ట్రేలియన్ టూర్స్లో. అతను ఓవరాల్ యావరేజ్ 42.25 ఉంది. ఆస్ట్రేలియాలో మాత్రం 62 ఉంది. దాంట్లో ఒక 100, 250s మాత్రమే ఉన్నాయి, కానీ 5 30s ఉన్నాయి. మినిమం 23 ఉంది. సో లాస్ట్ 2 టూర్స్లో అతను 23 కంటే తక్కువ ఎప్పుడు చేయలేదు. 23 ఉంది, ఒక 25 ఉంది, ఒక 29 ఉంది, 5 30s ఉన్నాయి. ఒక సెంచరీ ఉంది 2018-19లో. 2021లో అతను ఒక 90, ఒక 80 చేశాడు కదా. అవి ఎపిక్ ఇన్నింగ్స్. సో ఆస్ట్రేలియాలో హీ హాస్ బీన్ ఎ గ్రేట్ సక్సెస్. మరి అలాంటి రిషబ్ పంత్ ఇప్పటివరకు జరిగిన 3 టెస్టులో కరెంట్ టూర్లో ఒక్క 50 కూడా చేయలేదు, ఒక్క చెప్పుకోదగ్గ స్కోర్ కూడా చేయలేదు. హైయెస్ట్ వాజ్ 37. సో రిషబ్ పంత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనండి, లేకపోతే బ్యాటింగ్లో అతని స్థాయిలో ఆడకపోవడం అనేది కరెక్ట్ మార్క్. ఎందుకంటే కొన్ని మంచి నాక్స్ ఆడాడు, బట్ అతని స్థాయిలో ఆడలేదు. అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఖచ్చితంగా మనకున్న ఈ టూర్లో ఉన్న బ్యాటింగ్ డిసప్పాయింట్మెంట్లో కోహ్లీ కావచ్చు, రోహిత్ కావచ్చు, వాళ్ళతో పాటు రిషబ్ కూడా ఉన్నాడు. మిగతా అందరూ ఎవ్రీబడి డిసప్పాయింటెడ్ ఎక్సెప్ట్ మేబీ రాహుల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఈవెన్ జైస్వాల్ కూడా ఒక మంచి నాక్ మినహాయిస్తే అతను ఆడింది లేదు. సో అంత డిసప్పాయింటింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్లో రిషబ్ పంత్ కూడా ఒకడు. అతని స్కోర్స్ చూస్తే ఇప్పటివరకు ఆడిన 3 టెస్టుల్లో ఫస్ట్ టెస్ట్లో 37-1, సెకండ్ టెస్ట్లో 21-28, థర్డ్ టెస్ట్లో 9. ఫస్ట్ టెస్ట్లో 37 చాలా ఇంపార్టెంట్. నాకు అతను నితీష్ కలిసి మనకి ఒక చెప్పుకోదగ్గ స్కోర్ ఇచ్చేలా చేశారు. ఈవెన్ పింక్ బాల్ టెస్ట్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో అతను నితీష్ మళ్ళీ కలిసి మనకి ఏదో కొంత హోప్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపించింది. కానీ అతను తర్వాత నెక్స్ట్ డే రోజు మార్నింగ్ గారి ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. సో రిషబ్ పంత్ ఈస్ గెటింగ్ స్టార్ట్స్ బట్ నాట్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ బిగ్ నాక్స్. అది మనకు వచ్చిన ప్రాబ్లం. రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం. అతను ఆడిన 3 టెస్టులో 96 రన్స్ మాత్రమే చేశాడు. యావరేజ్ 19.20, విచ్ ఈస్ వెరీ వెరీ పూర్ కన్సిడరింగ్ అతను ప్రీవియస్ 2 టూర్స్లో అతను యావరేజ్ 60 ఉండగా ఇప్పుడు 19 ఉండడం అంటే చాలా పూర్. సో రిషబ్ పంత్ హై టైం రిషబ్ పంత్ పర్ఫార్మ్ చేయలేదు. పోనీ అతను ఇంజరీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతని బ్యాటింగ్ ఫామ్ డౌన్ అయిందంటే కాలేదు కదా. మనం ఇండియాలో చూసాం. ఇండియాలో ఆడిన టెస్ట్ మ్యాచ్లు అగెయిన్స్ట్ బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ టెస్ట్లోనే 1.5 year తర్వాత టెస్ట్ క్రికెట్లోకి ఎంటర్ అవుతూనే చెన్నై టెస్ట్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్తో ఒక 99 చేశాడు, 2 60s చేశాడు. వాంకడే టెస్ట్లో న్యూజిలాండ్తో మనం ఓడిపోయిన టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 60 చేశాడు. ఐ థింక్ హీ వాజ్ ఇన్వాల్వ్ విత్ ఇన్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ విత్ శుభ్మన్ గిల్. ఒక మంచి రేర్గా ఒక సెంచరీ పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ వాంకడే టెస్ట్లో 3 టెస్ట్లు. అలాగే అంతకుముందు బెంగళూరు టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి ఒక మంచి బ్రహ్మాండమైన కౌంటర్ అటాకింగ్ నాక్ చూసాం. 99 ఇతను చేస్తే సర్ఫరాజ్ 150 చేశాడు. అలాగే వాంకడే టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో అతను 64 ఎంతో చేశాడు. దాంట్లో అది ఇట్ ఈస్ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ ఇండియా స్కోర్. ఇంకో ఇద్దరు మాత్రమే డబుల్ ఫిగర్స్కి వెళ్ళారు. 25 రన్స్ తాడితే అంత ఓడిపోయాం మనం టెస్ట్ మ్యాచ్. ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండ్తో గెలిపించేలా కనిపించాడు రిషబ్. సో రిషబ్ రీఎంట్రీ ఆఫ్టర్ దట్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ చాలా అద్భుతంగా ఉంది. అతను మళ్ళీ టెస్ట్ క్రికెట్లో
మళ్ళీ తన పాత పూర్వ వైభవాన్ని అందుకోగలిగాడు. బట్ ఈ టూర్లో మాత్రం ఇప్పటివరకు అతనికి మనకి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కూడా అంటే రాలేదు. కొన్ని నాక్స్లో అతను కనిపించాడు, కౌంటర్ అటాక్ చేసేట్టు కనిపించి హీ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. అతను ఏదో ఇబ్బంది పడుతున్నాడని అనిపించలేదు. కానీ ఒకటేమనిపిస్తుందంటే ఆస్ట్రేలియన్స్ మేనేజ్ టు క్రాక్ ది రిషబ్ పంత్ కోడ్. మనం ట్రావిస్ హెడ్ విషయంలో మనకి అతను కొరకరానికి పోయి అతనే డేంజర్గా, అతని విషయంలో మనం రకరకాల ప్లాన్స్ వేసుకుంటూ రకరకాల స్ట్రాటజీస్ వ్యూహ రచన చేసుకుంటున్నాం. అలాగే వాళ్ళు కూడా రిషబ్ పంత్ విషయంలో చేసుకున్నారు. దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యారు. మనం ట్రావిస్ హెడ్ విషయంలో అలాంటి వ్యూహ రచన ఎంతవరకు చేయలేకపోయాం. బట్ రిషబ్ విషయంలో వాళ్ళు కొంత చేయగలిగారేమో అని అనిపించింది. ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. రోహిత్ శర్మని అడిగారు, నేను రిషబ్ పంత్ విషయంలో అంటే అతని మీద మేము ఎలాంటి ప్రెషర్ పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలో అతనికి తెలుసు. అతను కానీ గిల్ కానీ జైస్వాల్ కానీ వాళ్ళకి తెలుసు. మనం వాళ్ళ మీద అనవసరం ప్రెషర్ పెట్టే పరిస్థితి లేదని చెప్పి రోహిత్ చాలా కరెక్ట్గా చెప్పాడు. సో రిషబ్ పంత్ నోస్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. మరి ఏం జరుగుతుంది, రిషబ్ పంత్ని ఎందుకు వాళ్ళు కట్టడి చేయగలుగుతున్నారు? లాస్ట్ 2 టూర్స్లో లాగా ఎందుకు అంత బాగా ఆడలేకపోతున్నారు రిషబ్ పంత్? మేబీ వన్ బిగ్ నాక్ ఈస్ అరౌండ్ ద కార్నర్. అది మెల్బోర్న్లో కావచ్చు బహుశా. బేసిక్ ఏమవుతుందంటే వాళ్ళు అర్థమైంది, అతనికి ఎలాంటి లూజ్ డెలివరీస్ ఇవ్వకూడదు, విడ్త్ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఆఫ్ సైడ్లో కానీ ఆన్ సైడ్లో కానీ విడ్త్ కనిపిస్తే మీకు అతని ఆర్మ్స్ ఫ్రీ చేసుకునే అవకాశం ఇస్తే హీ విల్ మర్డర్ యూ, చీల్చి చెండాడతాడు తెలుసు వాళ్ళు. సో వాళ్ళు చాలా తెలివైన బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యాంగిల్ యూజ్ చేస్తారు. ఓవర్ ది వికెట్ వచ్చి యాంగిల్ చేస్తున్నారు డెలివరీస్. అతనికి ఎక్కడ ఈజ్ గెటింగ్ క్రాంప్ ఫర్ రూమ్. నాకు తెలిసినంత అతనికి రూమ్ ఇవ్వట్లేదు, రూమ్ దొరకట్లేదు. సో ఆ యాంగిల్ని చక్కగా యూజ్ చేసుకున్నారు. బౌలింగ్ అక్రాస్ హిమ్ ఓవర్ ది వికెట్ వాళ్ళ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ వచ్చి అక్కడి నుంచి బాల్ని బయటికి తీస్తున్నారు. సో అతనికి కావాల్సిన రన్స్ రావట్లేదు. షార్ట్ బాల్ కూడా చాలా తెలివిగా ఉపయోగిస్తున్నారు. గవాస్కర్ లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే కొంత టైం తీసుకోవాలి, అతను కొంచెం తొందరపడతాడు. కొంచెం ఒక ఫేజ్ దాటిన తర్వాత మనకు తెలుసు కొంచెం ఎక్స్ట్రావెగెంట్ అండ్ రిస్కీ షాట్స్ ఆడతాడు. కొన్ని ల్యాప్ షాట్స్ ఆడతాడు, తర్వాత రివర్స్ స్వీప్స్ ఆడతాడు. సో దట్ ఈస్ హిస్ గేమ్. అలాంటి గేమ్తో అతను తన సక్సెస్ ఉంది. అవి రిస్క్ కూడా ఉంటాయి. కానీ కొంత టైం తీసుకోవాలి. కొంత టైం తీసుకుని ఆడితే ఖచ్చితంగా అతను బెటర్గా ఆడగలని చెప్తున్నారు. వాట్ ఎవర్ షార్ట్ బాల్ టాక్టిక్స్ అనండి, లేకపోతే అతనికి లూజ్ డెలివరీస్ ఇవ్వకపోవడం ఏంటంటే అతను దే ఆర్ ఏబుల్ టు కీప్ హిమ్ క్వైట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఎప్పుడైతే అతను క్వైట్గా ఉంచుతారో అతను చాలామంది ఇప్పుడు సెహ్వాగ్ లాంటి వాళ్ళు కానీ రిషబ్ లాంటి వాళ్ళు యూ కీప్ దమ్ క్వైట్, వాళ్ళ డిస్మిషన్ వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో రిషబ్ పంత్ ఏంటంటే అతనికి ఆ స్కిల్ ఉంది, ప్లస్ అతనికి ఆ టెంపర్మెంట్ కూడా ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ నుంచి అతను బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో రిషబ్ పంత్ నుంచి నేను మెల్బోర్న్లో ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదో ఇప్పుడైతే అతను మనం ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు, ఖచ్చితంగా పర్ఫామ్ చేయలేదు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ అందుకుంటాడు రిమైనింగ్ 2 టెస్ట్లు. ఎందుకంటే ఆడిన ఇన్నింగ్స్లో చాలామంది కంటే అతను చాలా కంఫర్టబుల్గా కనిపించాడు. మిగతా చాలామంది సీనియర్ బ్యాట్స్మెన్, మచ్ గ్రేటర్ బ్యాట్స్మెన్ కంటే కూడా కంఫర్టబుల్గా కనిపించాడు. కానీ స్కోర్స్ రావట్లేదు. 20s 30s వస్తున్నాయి, వాటిని కన్వర్ట్ చేయాలి. నేను చెప్పినట్టుగా ఒక 37 ఉంది, ఒక 21 ఉంది, ఒక 28 ఉంది. కానీ వాటిని కన్వర్ట్ చేయగలగాలి. కన్వర్ట్ చేసి యూ షుడ్ మేక్ దమ్ కౌంట్. అది మెల్బోర్న్లో, సిడ్నీలో జరుగుతుందని చెప్పి నేను హోప్ఫుల్గా ఉన్నాను. కమాన్ రిషబ్ పంత్, యూ ఆర్ ది హీరో ఇన్ ది ప్రీవియస్ టూర్లో మనకు అద్భుతమైన విజయం సాధించిన దాంట్లో నువ్వు ప్రొటాగనిస్ట్గా హీరోగా ఉన్నావు. మళ్ళీ వీ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎ రోల్ ఫ్రమ్ యూ. ఖచ్చితంగా రాబోయే 2 టెస్టుల్లో మళ్ళీ ఫామ్ అందుకుంటావు ఇండియాకి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. 3 టెస్ట్ తర్వాత మనం విత్ ఆల్ అవర్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండింటిలో కూడా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా సరే మనం మంచి పొజిషన్లో ఉన్నాం. 1-1తో ఉన్నాం. మెల్బోర్న్, సిడ్నీ మనకి వచ్చే గ్రౌండ్స్. సో ఇక్కడ రిషబ్ పంత్ నుంచి ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.